అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ. మన నేటి దర్శనం సిరీస్కి స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పుణ్యక్షేత్రం పాలకొల్లు క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. శివభక్తులకు అత్యంత పవిత్రమైన స్థలం. ఈ ఆలయ చరిత్ర, స్థాపన, నిర్మాణ కళ, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చూద్దాం. ఈ పవిత్ర యాత్రలో మాతో చేరండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు వచ్చేసేసి పంచారామ క్షేత్రాల్లో మొదటిగా విరాజిల్లుతున్న క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాము. ఈ ఆలయం వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఉందన్నమాట. నేను చెప్పాను కదా, పంచారామ క్షేత్రాలు 5 పంచారామాలు ఉన్నాయి కదా, దానిలో ప్రథమమైనది మొదటిది కూడా క్షీరరామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం. ఫస్ట్ ఇక్కడ వచ్చేసేసి విష్ణుమూర్తి ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారని చెప్తూ ఉన్నాయి పురాణాలు. ఆ తర్వాత రాముల వారి కాలంలో రాముల వారు మళ్ళీ ఇటువైపుగా వచ్చినప్పుడు స్వామివారిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారట. అందువల్ల అలాగే ఆ ప్రతిష్ఠ చేసిన తర్వాత రాముల వారు శివలింగాన్ని క్షీరంతో అంటే పాలతో అభిషేకం చేశారట శివుణ్ణి. అందువల్ల ఈ క్షేత్రానికి క్షీరరామలింగేశ్వర క్షేత్రం అనే పేరు కూడా వచ్చింది. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని మనం కూడా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకున్నాం. శ్రీ గురుభ్యో నమః. పంచారామ క్షేత్రాల్లో శిరోభాగంగా పిలువబడేటువంటి శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి దేవస్థానం పాలకొల్లు. శ్రీ క్షేత్రానికి ఉండేటువంటి మహత్యం గాని, స్వామివారి ఉద్భవించినటువంటి విశేషం గాని చెప్పాలి అంటే, పూర్వకాలంలో తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు శివుని కోసం ఘోరమైనటువంటి తపస్సు చేశాట. ఆ తపస్సుకు మించినటువంటి పరమేశ్వరుడు ఏం వరం కావాలి అని చెప్పేసి అడిగితే, చావు లేకుండా వరం కావాలని చెప్పేసి అడిగితే, అది ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి వరం అని చెప్పేసి అంటే, అప్పుడు శివుడి దగ్గర ఉండేటువంటి ఆత్మలింగాన్ని వరంగా అడిగి తీసుకుని తన హృదయంలో పెట్టుకున్నట్ట. దీని తర్వాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి, యోని గర్భంలో జన్మించినటువంటి వ్యక్తి చేత నాకు మరణం కావాలి అని చెప్పేస్తానని కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాట. దానికి బ్రహ్మదేవుడు వరం అనుగ్రహించారట. అనుగ్రహించిన తర్వాత ఈ వరగర్వం చేత దేవతలందరినీ కూడా విపరీతంగా బాధలు పెడుతుంటే కుమారస్వామి వారు జన్మించి తారకాసునితో యుద్ధం చేశారట. ఇలా జరిగించడానికి కూడా కారణం ఏమిటి అంటే, పార్వతీదేవి సతీదేవిగా ఉండేటువంటి సమయంలో దక్ష ప్రజాపతి వారు నిరీశ్వర యాగం చేయడం, అమ్మవారు సతీదేవి అగ్నికి ఆహుతవ్వడం, తద్వారాగా శివుడు ఆ విరహ బాధని భరించలేక హిమవంత శిఖరాలకు వెళ్లి తపస్సు చేసుకోవడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి. పార్వతీదేవి హిమవంతుడికి మేనకాదేవికి పుత్రికగా జన్మించి ఆవిడ శివుడి కోసం చెప్పేసి తపస్సు చేయడం మొదలుపెట్టింది. ఇదంతా జరుగుతున్నటువంటి విషయంలో తారకాసురు పెట్టేటువంటి బాధలు భరించలేక దేవతలందరూ కూడా మళ్ళీ శ్రీ మహావిష్ణువు ప్రార్థన చేస్తే, మన్మధుడిని ప్రేరేపించి మన్మధుడి ద్వారాగా తారకాసుని సంహారం చేయడం కోసం చెప్పేసి ఎదరికి పంపించారట. అప్పుడు ఆ మన్మథ సంహారం చేసిన తర్వాత పార్వతీదేవిని వివాహం చేసుకున్నారట పరమేశ్వర స్వామి వారు. అలా జరిగినప్పుడు కార్యంగదిలోకి పార్వతీ పరమేశ్వరు ఇద్దరు వెళ్ళినటువంటి సమయంలో కొన్ని వేల యుగాలు గడిచిపోతున్నాయట, బయటికి రావట్లేదు వీళ్ళు. వాళ్ళు రాకపోయేటప్పటికీ ఇంద్రుడు వాయువు సూక్ష్మ రూపంలో కార్యంగదిలోకి లోపలికి వెళ్ళారట. అదే సమయంలో పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడా సంభోగం చేసుకునేటువంటి సమయంలో పార్వతీదేవి అలా వెలుపుగా వెళ్ళేటువంటి సమయంలో పరమేశ్వరు యొక్క వీర్యం కింద పడిపోతుంటే అది ఇంద్రుడు సేకరించి పక్కన ఉండేటువంటి వాయుదేవుడికి ఇచ్చాట. వాయుదేవుడు దాన్ని స్వీకరించి బయట ఉండేటువంటి వరుణదేవుడికి ఇచ్చాట. ఆ వరుణుడు ఆ వేడిని తట్టుకోలేక అగ్నిదేవుడికి ఇచ్చాట. అగ్నిదేవుడు పావరం రూపంలో కపోత రూపంలో తీసుకుని దాన్ని మొగల పొదల చాటున వదిలిపెట్టారట. ఆ మొదల పొద
తొల చేతున వదిలిపెట్టినటువంటి ఆ వీర్యము బాలుడి రూపంలో తయారయ్యి 6 ముఖాలతోటి 18 చేతులతోటి బాలుడు ఉద్భవించట. ఆ బాలకునికి నామకరణం చేసి కుమారుడు అనేటువంటి నామకరణం చేసి వాళ్ళు పెంచుతూ ఉండేటువంటి సమయంలో ఆయన పెరిగి పెద్దవాడైన తర్వాత దేవతలందరూ కూడా ఆ బాలకుడిని కేకేసి జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా చెప్పి దేవతలందరికీ కూడా సేనాధిపతిగా ఉండమని చెప్పేసి నియమించి తారకాసురుని యుద్ధానికి పంపించినప్పుడు ఆ యొక్క తారకాసురు హృదయంలో ఉండేటువంటి ఆత్మలింగాన్ని భిన్నం చేసి తారకాసుని సంహారం చేశారని కుమారస్వామి. అలా జరిగినప్పుడు ఆత్మలింగం 5 భాగాలు 5 చోట్ల 5 లింగాలుగా పడిందని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. అది మొట్టమొదటి శిరస్సు భాగం ఇక్కడ పడినటువంటి శివలింగం. దీన్ని కృతయుగంలో శ్రీ మహావిష్ణువు ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత దండకారణ్యం వద్ద ప్రదక్షిణ చేసేటువంటి క్రమంలో శ్రీ మహావిష్ణువు అంశ అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి స్వామివారిని పునఃప్రతిష్ఠ చేసి క్షీరంతో అభిషేకం చేసిన కారణం చేత దీనికి క్షీరారామ రామలింగేశ్వర స్వామి అనేటువంటి నామధేయాన్ని పెట్టడం జరిగిందని చెప్పేసి మనకు పురాణాల ద్వారాగా తెలిసేటువంటి విషయం. ఈ క్షేత్రంలో పార్వతీదేవి అమ్మవారుగా కొలువు తీరి ఉన్నారు. అలాగే క్షేత్రపాలకులు జనార్దన స్వామి అలాగే లక్ష్మీదేవి ఇద్దరును. అలాగే బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా మనకి ఆలయం అనేటువంటిది కల్పించదు. కానీ ఇక్కడ బ్రహ్మదేవుడికి సంబంధించినటువంటి ఆలయం కానీ సరస్వతీదేవికి సంబంధించినటువంటి ఆలయం కానీ స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ త్రిమాతలు త్రిమూర్తులు అంటే పార్వతీ పరమేశ్వరులు లక్ష్మీనారాయణులు బ్రహ్మదేవుడు సరస్వతీదేవి ఇలాగ త్రిమాతలు త్రిమూర్తులు ముగ్గురు కూడా కొలువైనటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం. అలాగే పంచాయతనం అని చెప్పేసనని మనకి ఆది శంకరాచార్యుల వారు 6 మతాలను స్థాపన చేశారు. దాంట్లో సూర్య భగవానుడు, అమ్మవారు, విష్ణుమూర్తి, పరమేశ్వరుడు, వినాయకుడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళ 6గురు కూడా ఇక్కడ కొలువైనటువంటి క్షేత్రం పంచారామ క్షేత్రం. ఈ క్షేత్రంలో స్వామివారు క్షీరారామలింగేశ్వర స్వామిగా పిలువబడుతున్నారు. ఆ స్వామివారిని ముఖవర్చస్సు ఎలా అయితే ఉంటుందో అంత శుద్ధ స్ఫటిక పాలరాతి లింగంగా స్వామివారు కనిపిస్తూ ఉంటారు. అలాగే స్వామివారి యొక్క శిరస్సు భాగం చెప్పడానికి జటాజోటము త్రినేత్రము రెండూ కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే తారకాసునికి కుమారస్వామి వారికి జరిగినటువంటి యుద్ధంలో తగిలిన దెబ్బలు ఎవరో పుట్టినట్టుగా నొక్కులుగా గంటుగా ఉంటుంది స్వామివారికి స్వరూపం. అలాగే ఈ క్షేత్రానికి వచ్చి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి సర్వ అభీష్టాలు సిద్ధింపజేస్తారని చెప్పేసి మనకి పురాణాల ద్వారాగా తెలిసేటువంటి భక్తుల జనాలందరూ కూడా తెలిపేటువంటి విషయం. అలాగే ఇక్కడ క్షేత్రంలో 5 శివలింగాలు అంటే జనార్దన స్వామి, మన క్షీరారామలింగేశ్వర స్వామి, గోకర్ణేశ్వర స్వామి, అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి, నగరేశ్వర స్వామి, అలాగే శనేశ్వర స్వామి అనేటువంటి మందేశ్వర స్వామి వారు ఇలా 5 శివలింగాల రూపంలో మనకి స్వామివారు కొలువు తీరి ఉన్నారు. అలాగే ఒకే వేదిక మీద 5 గాలిగోపురాలు కనిపిస్తూ ఉంటాయి. అది క్షీరారామలింగేశ్వర స్వామి వారి గాలిగోపురం ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంటే దాని పక్కన కుడి చేతి పక్క వినాయక స్వామి వారు అలాగే గోకర్ణేశ్వర స్వామి వారు ఉంటారు. ఎడం చేతి పక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు అలాగే మన క్షేత్రపాలకులైనటువంటి జనార్దన స్వామి వారు ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి దేవతలు కూడా 5 స్త్రీమూర్తుల్లో మనకి కొలుదీరి ఉండేటువంటి గొప్పదైనటువంటి క్షేత్రం. పార్వతీదేవి, లక్ష్మీదేవి, దుర్గాదేవి, సరస్వతీదేవి, మహిషాసురమర్దినీ దేవి వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవతామూర్తులుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ క్షేత్రంలో సప్తమాతృకులు, కాలభైరవుడు, ఆంజనేయ స్వామి, వీరభద్ర స్వామి ఇటువంటి దక్షిణామూర్తి గొప్పదైనటువంటి మహత్తరమైనటువంటి దేవతామూర్తులందరినీ కూడా మరి ఈ క్షేత్రంలో దర్శనం చేసుకోవచ్చు. అలాగే బయట కనిపించేటువంటి గాలిగోపురం 120 అడుగుల ఎత్తులో ఉండేటువంటి గాలిగోపురాన్ని రెడ్డి రాజుల కాలంలో నిర్మించబడినటువంటి గాలిగోపురంగా మనకి శాసనాల ద్వారా తెలిసేటువంటి విషయం. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దర్శనం చేసుకుంటూ ఈ మహత్తరమైనటువంటి క్షేత్రంలో స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది స్వామివారి యొక్క అపారమైన కృపా కటాక్షాలను పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. పాలకొల్లులోని క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ 5 క్షేత్రాలు అమరావతిలో అమరారామ, ద్రాక్షారామంలో ద్రాక్షారామ, సామర్లకోటలో కుమారరామ, భీమవరంలో సోమరామ మరియు పాలకొల్లులో క్షీరారామ శివునికి అంకితమైన పవిత్ర స్థలాలు. ఈ ఆలయంలో శివుడు క్షీరరామలింగేశ్వర స్వామిగా, పార్వతీదేవి అమ్మవారుగా పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంతో సంబంధమున్న పురాణ కథ స్కంద పురాణం, బ్రహ్మాండ పురాణాల్లో వివరించబడింది. తారకాసురుడనే రాక్షసుడు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృత ఆత్మలింగంను శివుని వరంగా పొందాడు. ఈ లింగాన్ని మెడలో ధరించిన తారకాసురుడు అజేయుడై దేవతలను హింసించేవాడు. దేవతల సైన్యాధిపతి అయిన కుమారస్వామి విష్ణుమూర్తి సలహాతో తారకాసురుని సంహరించి ఆ లింగాన్ని 5 ముక్కలుగా చేశాడు.
ఈ ముక్కలు పంచారామ క్షేత్రాలుగా స్థాపించబడ్డాయి. ఇక్కడ పాలకొల్లులో విష్ణుమూర్తి ఈ శివలింగాన్ని స్థాపించినట్లు చెప్తారు. అందుకే దీన్ని క్షీరరామలింగేశ్వర లింగం అని పిలుస్తారు. గర్భగుడిలోని శివలింగం 4 వైపుల నుండి కిటికీల ద్వారా దర్శనమివ్వటం ఈ ఆలయ విశిష్టత. లింగం పాల రంగులో దెబ్బలు గీతలతో కూడి ఉంటుంది. ఇది తారకాసురుడి లింగం మీద కుమారస్వామి ఆయుధ గుర్తులను సూచిస్తుంది. అలాగే శ్రీ ఆది శంకరాచార్యుల వారు ఇక్కడ శ్రీచక్రాన్ని స్థాపించారని చెప్తారు. ఇక ఈ ఆలయానికి ఎలా చేరుకోవచ్చంటే పాలకొల్లు నేషనల్ హైవేపై ఉంది. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, తిరుపతి వంటి నగరాల నుండి బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఆలయం పాలకొల్లు బస్టాండ్ నుండి నడక దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ పాలకొల్లు 17 కిలోమీటర్లు, విమానాశ్రయం రాజమండ్రి నుంచి 81 కిలోమీటర్లు. క్షీరరామలింగేశ్వర స్వామి ఆలయం శివభక్తులకు ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించి శివుని ఆశీస్సులు పొందండి. మరిన్ని దేవాలయాల కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు కామెంట్స్లలో మీ అనుభవాలను పంచుకోండి. ఓం నమః శివాయ.